హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. పీరియడ్ టైంలో చాలా తక్కువ బ్లీడింగ్ అవుతుంది మేడం అని చాలామంది అడుగుతూ ఉంటారు. అండ్ దీనివల్ల సమస్య ఉందా, నెక్స్ట్ ఏం చేయాలి అని అడుగుతుంటారు. సో పీరియడ్ టైంలో నార్మల్గా మనం చూసుకుంటే అరౌండ్ 70 ml కన్నా తక్కువ బ్లీడింగ్ అనేది అవ్వాలి. అంతకన్నా ఎక్కువ బ్లీడింగ్ అవుతే డెఫినెట్లీ ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అని మనం కన్సిడర్ చేస్తాం. మరి ఎంఎల్ అని ఎలా లెక్కేసుకోవాలి మేడం అని అడిగితే యాక్చువల్గా ఇది మనం సబ్జెక్టివ్గానే లెక్కేసుకుంటామండి. 2-3 ప్యాడ్స్ అనేది తడవడం అనేది క్వైట్ కామన్. అంటే 2-3 ప్యాడ్స్ ఫుల్లీ సోక్డ్ ఈజ్ నార్మల్. అంతకన్నా ఎక్కువ అవుతే ఓవర్ బ్లీడింగ్ అవుతున్నట్టుంది. బట్ కొంతమంది జస్ట్ స్పాటింగ్ అలా జస్ట్ కనిపిస్తుంది మేడం, అంతకన్నా ఎక్కువ బ్లీడింగ్ అవ్వట్లేదు, దీనివల్ల ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటారు. సో జస్ట్ కనిపిస్తుంది, బ్లీడింగ్ ఎక్కువ అవ్వట్లేదు అన్నప్పుడు డెఫినెట్లీ మనం ఏ ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకోవాలండి. సో ఎగ్ నంబర్ బాగా తక్కువ ఉండి అర్లీగా పీరియడ్ వచ్చేస్తుంది అన్న వాళ్ళకి 20-25 డేస్కి పీరియడ్ వస్తుంది అన్నప్పుడు తక్కువ బ్లీడింగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఒక స్కాన్ చేసి అండాశయంలో ఎగ్ నంబర్ నార్మల్గానే ఉందా, తగ్గిందా అనేది చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది, గర్భసంచి లోపల ఏదైనా ప్రాబ్లం ఉండి ఇన్ఫెక్షన్ వల్ల లేకపోతే ఇంకేదన్నా కారణం, ఇంతకుముందు రిపీటెడ్గా డిఎన్సీస్ లాంటివి చేసిన తర్వాత గర్భసంచి లోపల పొర సరిగ్గా పెరగకుండా అతుకులు ఏర్పడితే కూడా మనకి బ్లీడింగ్ చాలా తక్కువగా అవుతుంది. సో గర్భసంచి లోపల పొర అనేది ఎగ్ పెరిగే కొద్దీ పెరుగుతుంది. అండ్ ప్రెగ్నెన్సీ నిలబడితే మెన్సెస్ ఆగిపోయి మనకి ప్రెగ్నెన్సీ వచ్చినట్టు తెలుస్తుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే లోపల ఏదైతే పొర తయారవుతుందో ప్రెగ్నెన్సీకి సిద్ధపడి అది మనకి బ్లీడింగ్ లాగా కనిపిస్తుంది. సో నార్మల్ ఫ్లో ఉండి రెగ్యులర్ సైకిల్ వచ్చే వాళ్ళల్లో ప్రతి నెల ఎగ్ మామూలుగా పెరిగి విడుదలవుతుంది, లోపల గర్భసంచి లోపల లైనింగ్ హెల్దీగా ఉంది, వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని మనకి ఇండైరెక్ట్గా అదొక సిగ్నల్. ఒకవేళ బ్లీడింగ్ బాగా తక్కువ అవుతుంది లేదా మరీ ఎక్కువ అవుతుంది, టైంకి అవ్వట్లేదు, ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే లోపల ఏదో ప్రాబ్లం ఉంది అని మనం తెలుసుకోగలం. అప్పుడు మీరు ఒక డాక్టర్ని సంప్రదిస్తే ఫస్ట్ స్కానింగ్ చేస్తాము, మీకు అవసరమైతే కొన్ని బ్లడ్ టెస్టులు చేస్తాము, అండ్ మనకి ఇంకా అవసరమైతే హిస్ట్రోస్కోపీ అనే ప్రాసెస్ చేసి, అంటే గర్భసంచి లోపలికి కెమెరా వేసి చూసి లోపల పొర పెరగకపోవడానికి ఏదన్నా స్పెసిఫిక్ కారణం ఉందా, ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఏమన్నా ప్రాబ్లం అయిందా, లోపల అతుకులు ఏమన్నా ఏర్పడ్డాయా అనేది మనం తెలుసుకోగలం. గర్భసంచి లోపల పొర అనేది డ్యామేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రావడం డెఫినెట్లీ కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. బట్ కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. హిస్ట్రోస్కోపీ చేసినప్పుడు ఒకవేళ అతుకులు ఉంటే వాటిని మనం కట్ చేసి కొన్ని మెడిసిన్స్ పెట్టి మళ్ళీ పొర పెరగడానికి ప్రయత్నం చేయొచ్చు. టీబీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మనం రూల్ అవుట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మెడికేషన్స్ వాడచ్చు. ఎగ్ నంబర్ తగ్గి కూడా మనకు ఒక్కొక్కసారి బ్లీడింగ్ బాగా తక్కువ అవుతుంది. సో ఎగ్ నంబర్ తగ్గింది అని తెలిస్తే వీళ్ళకి ఏదో ఒక ట్రీట్మెంట్ ద్వారా వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేయాలి. థ్యాంక్ యూ.